వెల్కమ్ టు మావురి టారో. డియర్ వియర్స్, కర్మ అనేది ఆలస్యంగా వస్తే అది ఎందుకు మరింత భయంకరం అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మిమ్మల్ని మోసం చేసిన వారితో మీకున్న కార్మిక్ బంధం ఏంటి, అసలు గేమ్ ఇంకా మొదలు అవ్వలేదు అని చెప్పి ఏంజిల్ చెప్పారండి. ఎనర్జీ రీడింగ్ చేశాను, అసలు కార్మిక్ బంధం ఏంటి అనేది చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కర్మ అనేది ఆలస్యంగా వస్తుంది. వాళ్ళు ఎంత మూర్ఖంగా, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా, ఎంత చీప్గా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా వారికి ఏమీ కావట్లేదు అని వారు విరవీగుతున్నారంటే దానికి అర్థం అంతకు మించే మరింత భయంకరంగా వారి కర్మ అనుభవిస్తారు అనండి. ఓకేనా? ఏంజిల్ ఈ విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, తలదించుకునేలాగా ఖచ్చితంగా చేయలేరండి. ఏంజల్ కర్మ ఆలస్యంగా రావడానికి గల కారణాలు ఏంటి? అవకాశాలు. వారు ఏదైతే తప్పు చేశారో దాని నుంచి తప్పించుకోవడానికి డబ్బుల్ని పంచుతూ, డబ్బుల్ని చేతులు మారుస్తూ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకేనండి, మీ విషయంలో చేసిన ఒక తప్పుని దాబెట్టడం కోసం, అది ఎవరికి తెలియకుండా చేయడం కోసం ఇంకా అవకాశాలు వెతుక్కుంటూ ఇంకా తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళ కర్మ కూడా డబల్ అవుతుంది. ఓకేనా? ఎవరైతే మీ విషయంలో క్రియేట్ చేయాలి అని అనుకున్నారో, నిజానికి ఎవరైతే టైం కోసం చూస్తున్నారో వాళ్ళు కర్మ అనుభవించట్లేదు, కర్మ నుంచి తప్పించుకుంటున్నాం అనేది వారి భ్రమండి. ఓకేనా? ఫెమినైన్ విషయంలో, మదర్ ఫిగర్ విషయంలో ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఓకేనా? అండ్ ఎవరైతే హ్యాపీ న్యూస్ లేకుండా చేయాలి, అండ్ ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తున్నారు, అలాగే ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నిజానికి కర్మ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఓకేనా? చాలా హెవీగా ఉంటుంది, చాలా ఎక్కువ కర్మని అనుభవిస్తారండి. అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నిజానికి వాళ్ళు అనుకుంది జరగదు, వాళ్ళు అనుకుంది జరగట్లేదని చెప్పి వాళ్ళు అత్యుత్సాహంతో ఇంకా కొంచెం ఎక్కువ చేస్తారు. అప్పుడు ఒకేసారి బోర్లా పడతారు. ఓకేనా? అండ్ నిజాలు తెలియకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో, నిజానికి నిజం అనేది వాళ్ళ చేతుల్లోనే లేదండి. ఎస్, ఏంజిల్ ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. అసలు వాళ్ళ లైఫే వాళ్ళ చేతుల్లో లేదు, అసలు మొదలే లేదు మీ జీవితాన్ని తలకిందులు చేసేయడానికండి. ఓకేనా? వెన్నుపోటు వేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఎన్ని రకాలుగా అయితే ప్రయత్నిస్తున్నారో అన్ని రకాలుగా కూడా వారి జీవితానికి ఒక ఎండింగ్ రావడానికి, వారి జీవితంలో కర్మ అనుభవించడానికి, వారు ఇప్పటి వరకు వస్తున్న ప్రతి దారి కూడా ఒక దారేనండి. వారి కర్మ అనుభవించడానికి వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్న దారి. ఓకేనా? ఒక విషయంలో కాదు, మల్టిపుల్ విషయాలలో మీ విషయంలో దారులు చూస్తున్నందుకు అన్ని రకాలుగా అనుభవిస్తారు. ఓకేనా? అండ్ మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. డబ్బులు ఇచ్చి మరి మీ విషయంలో ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని, మీరు అందరిలో ప్రత్యేకంగా ఉన్నారు, ఎలాగైనా మీ మర్యాద తీయాలని వేగంగా చేసిన ప్రయత్నాలు ఎయ్యి ఫలించలేదండి. అసలు బాధ పెట్టడానికి అవకాశమే లేదండి. వేగంగా మీ పరువు తీయండి అని చెప్పి కనిపించకుండా పెన్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ఒక మేల్ పర్సన్ డబ్బులు ఇచ్చారంట. సో వేగంగా అంటే వాళ్ళు అనుకుంది అయితే జరగలేదండి. అండ్ వారు ఏమనుకున్నారు అంటే, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో కలెక్టివ్ అండి, వారి విషయంలో ఇది క్రియేట్ చేద్దామని అనుకున్నారంట. ఓకేనా? అస్సలు మిస్ అవ్వకూడదు అని అనుకున్నారంట. బట్ క్రియేట్ చేయలేరండి, ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు, ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరు. ఓకేనా? మీ యొక్క లైఫ్లో వాళ్ళు మీరు తెల్ల పేపర్ లాగా ఉన్నారు, ఏదో ఒకటి మరక అంటించాలి అని అనుకుంటున్నారంట. టైం కోసం చూస్తున్నారంటే ఇంట్లో ఇద్దరి విషయంలో కూడా ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. నిజానికి హైయెస్ట్ కూడా పర్మిషన్ లేదండి. డబ్బులు పోగొట్టుకున్నారు, డబ్బులు ఇచ్చి మరీ డబ్బులు పోగొట్టుకున్నారు. ఎస్, సిగ్నిఫికెంట్ అండి. ఫుల్ స్టాప్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అందరినీ రూట్ వేసారంట, కుటుంబం పరువు అంతా తీసేయాలి అని చెప్పి. ఓకేనా? అండ్ ఏఆర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఎస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, టీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఏఆర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా? మ్యూజిక్, సాంగ్, పాట ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకున్నారు టైం చూసి ఇద్దరు విషయంలో. అసలు అవకాశం లేదండి.
వీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానివల్ల మీ లైఫ్‌లో హ్యాపీ ఎండింగ్ అయితే ఖచ్చితం అండి. అందులో ఎలాంటి డౌటు లేదు. దానివల్ల ఏం జరుగుతుంది ఏంజిల్? వీళ్ళ ప్రయత్నాల వల్ల ఏం జరుగుతుంది? ఇద్దరు మేల్ పర్సన్స్ స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్‌గా మీ విషయంలోని, మీ ఇంట్లో వారి విషయంలోని సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట. బ్లేమ్ చేయాలి అని చూస్తున్నారంట. నిజానికి ఇంట్లో ఒకరి విషయంలో హార్ట్ బ్రేక్ చేయడానికి అసలు అవకాశమే లేదండి. టవర్ మూమెంట్ కూడా చేయలేరు. ఛాన్సే లేదు. ఏ వీరికి శిక్ష ఎలా ఉంటుంది ఏంజిల్? వారికి వేసే శిక్ష ఎలా ఉంటుంది అంటే ఇన్ని రోజులు వాళ్ళు మీ విషయంలో మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో ఒకవైపు ముగ్గురిని ఇంకోవైపు ముగ్గురిని చేశారండి. ఓకేనా? అండ్ మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో అంతకి మించి మిమ్మల్ని ఏదైతే నడి సముద్రంలో మిమ్మల్ని నెట్టేశారో, ఏ విధంగా అయితే ఇంకా మీ పని అయిపోయింది, మీ గేమ్ అయిపోయింది అని అనుకున్నారో, నిజానికి ఇక్కడ మిమ్మల్ని ఆల్రెడీ మీ డివైన్ పడవకి కట్టేశారండి మిమ్మల్ని. ఓకేనా? మీరు కింద పడడానికి అసలు ఛాన్సే లేదు. మీకంటూ ఒక ఫెయిత్, ఒక రకంగా చెప్పాలంటే కొండ మించి కిందకి పడిపోతున్న వారికి చెయ్యి పట్టుకున్నారు. అసలు పడడానికి ఛాన్సే లేదు. ఓకేనా? బట్ మీకు డివైన్ సపోర్ట్ ఉన్నారు. మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి మీకు డివైన్ చేతితో పట్టుకొని మిమ్మల్ని కాపాడారు. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే టైం. కానీ అప్పుడు ఏదైతే క్రియేట్ చేశారో, ఏదైతే మీ సిచ్యువేషన్‌లో మిమ్మల్ని ఉంచారో, వాళ్ళకి ఆ సిచ్యువేషనే వచ్చినప్పుడు ఆ డివైన్ చెయ్యి అందించరండి. ఎందుకంటే వాళ్ళు కర్మ చేశారు మీ విషయంలో. మిమ్మల్ని బాధ పెట్టారు. ఆ కర్మ వాళ్ళు అనుభవించాలి. మిమ్మల్ని కాపాడినట్టుగా వారిని ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళని వాళ్ళు కూడా కాపాడలేరు. ఓకేనా? ఒక డివైన్ మాత్రమే కాపాడగలిగే సిచ్యువేషన్‌లోంచి మీరు చాలా సార్లు బయటకొచ్చారు. మీ డివైన్ కాపాడి మిమ్మల్ని బయటకి తీసుకొచ్చారు. బట్ వాళ్ళని ఒక డివైన్ మాత్రమే కాపాడగలిగే సిచ్యువేషన్స్‌లో వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు. ఆ సిచ్యువేషన్‌లో డివైన్ కాపాడరు. వాళ్ళని వాళ్ళు కాపాడరు. వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు కాపాడరు. ఇప్పుడు వాళ్ళతో కూర్చొని పార్టీలు చేసుకుంటున్న వాళ్ళు కూడా కాపాడరు. కాపాడలేరు. ఓకేనా అండి? ఎందుకంటే వాళ్ళని కాపాడాలనుకుంటే వాళ్ళు కూడా మునిగిపోవాలి వాళ్ళతో పాటు. అలాంటి సిచ్యువేషన్‌కి వెళ్ళిపోతారు. ఓకేనా? కర్మ ఈజ్ రియల్ అండి. ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో, ఎవరైతే పజిల్స్ ఏస్తున్నారో, ఓకేనా? ఖచ్చితంగా వాళ్ళు అనుభవించేస్తారో అందులో ఎలాంటి డౌటు లేదు. ఎవరైతే మీ మీద పాచికలేసారో అన్నీ కూడా ఇప్పుడు రివర్స్ అయిపోతాయండి. ఓకేనా? కర్మ అనేది వీల్ చాలా అంటే చాలా స్పీడ్‌గా టర్న్ అవుతుంది. ఓకేనా? 40 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 40 ఇయర్స్‌గా మీ యొక్క పేరెంట్స్ విషయం కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నీ లెక్కకొచ్చేస్తాయి. ఓకేనా? సో, చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటది. ఇంకా లైఫ్ అయిపోయింది. ఇంక అయిపోద్ది కూడా అంతే. దాంతోనే ఇంక వాళ్ళకి ఎండ్. ఇంక తర్వాత ఇంకొకరిని బాధ పెట్టాలన్న ఆలోచన కాదు కదా! వాళ్ళు ఇంక ఉండరు అంతే. అయిపోయింది. ఓకేనా? ఒకటి మాత్రం కన్ఫర్మ్ అండి. మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కర్మ అనేది కొంచెం ఆలస్యం అవుద్ది. కానీ ఆలస్యం అవుతుంది. మీ విషయంలో వాళ్ళు తప్పు చేసినా సరే బానే తిరుగుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళు చేసిన కర్మ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అని. ఓకేనా? ఇంట్రెస్ట్‌తో సహా ఒకేసారి వచ్చేస్తది. ఓకేనా అండి? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 1212 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.